ప్రజావేదిక వీక్షకులకు నమస్కారం. నేను మీ మహాదేవ. ప్రముఖుల అంతరంగాలను తెలుసుకునే ఇంటర్వ్యూల పరంపరలో ఈరోజు మన ముందుకు ఒక ప్రముఖ వ్యక్తి, తెలుగుదేశం పార్టీలో సాధారణ కార్యకర్తగా మొదలై ఉన్నత స్థానానికి చేరుకున్న ఒక ప్రత్యేక వ్యక్తి. ఆయన పేరు చెప్పక్కర్లేదు. సౌమ్యుడిగా తెలుగుదేశం పార్టీలో ప్రతి ఒక్కళ్ళకి, కార్యకర్త నుంచి అగ్రస్థానంలో ఉన్న పెద్ద నాయకుల వరకు సుపరిచితులైన ఎంఏ షరీఫ్ గారు ప్రభుత్వ సలహాదారుగా ఆయన బాధ్యతలు తీసుకున్న సందర్భంలో ఆయన అంతరంగం ఏంటన్నది ఈరోజు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. అటు పార్టీలోను ఇటు ప్రభుత్వంలోనూ చాలా కీలకమైన బాధ్యతలు నిర్వర్తించిన ఒక సీనియర్ మోస్ట్ నాయకులు అని అనే కంటే కన్నా మీకు సాధారణమైన కార్యకర్తగానే మీరు ఫస్ట్ నుంచి అందరికీ అదే టెంపోని మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. బట్ వ్యూహకర్తగాను కనిపించిన చాలా కీలకమైన బాధ్యతలు నిర్వర్తించిన వ్యక్తిగా మాకు తెలుసు. ఇప్పుడు ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మీకేమనిపిస్తుంది అసలు? అనేక బాధ్యతలు మీరు అన్నట్టుగా గత 42 సంవత్సరాలుగా పార్టీలోనూ ప్రభుత్వంలోనూ నిర్వహించుకుంటూ వచ్చాను. ఎక్కడ కూడా నేను ఇబ్బంది పడలేదు, వేరే వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టలేదు. ఇప్పుడు మళ్ళీ ఈ తరుణంలో నాకు ప్రభుత్వ సలహాదారుడు ఇవ్వటం ఒక ప్రత్యేకమైన బరువైన బాధ్యతగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆనాడు ఉండే రాజకీయాలు వేరు, పరిస్థితులు వేరు. ఈరోజు ఉండే రాజకీయాలు ఉన్న పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారి పదవి కాడించి కింద స్థాయి వరకు ఉన్న అందరి బాధ్యతలు కొద్దిగా బరువుగాను, కొద్దిగా క్లిష్టంగాను ఉన్న మాట వాస్తవం. కాబట్టి ఈ బాధ్యతల్ని నేను కొద్దిగా త్రికరణశుద్ధిగా, ఒక లయబద్ధంగా, ప్రజాహితంగా, చంద్రబాబు నాయుడు గారి ఆశలకు తగ్గట్టుగా చేయటానికి నేను ఇంకా కొద్దిగా ఎక్కువగా ఆలోచించి ప్రణాళిక రూపొందించుకొని తదనుగుణంగా నేను నా బాధ్యతలను సక్రమంగా సవ్యంగా నిర్వహించవలసిన పరిస్థితి, ప్రత్యేక పరిస్థితి ఈనాడు ఉందనేది నాకు అనిపిస్తుంది. గత పాలనలో ఉండే ప్రభుత్వ సలహాదారులు కూడా నేను 1-2 ఇంటర్వ్యూలు చేశాను. అసలు వాళ్ళ దగ్గరికి చేరడానికే నాకు పెద్ద సెక్యూరిటీ, చెక్కింగు, వ్యవహారం చాలా తతంగం నడిచింది. మీకు నేను సాధారణంగా ఫోన్ చేసి ఇంటికి వచ్చిన సరే రండి అని అనగానే మీరు మామూలుగా ఏదో అతిథి ఇంటికి వచ్చినట్టుగా నేను హ్యాపీగా వచ్చేసాను లోపలికి. మేము మీద ఇంటర్వ్యూ తీసుకుంటున్నాను. అసలు అంత సౌమ్యంగా ఎట్లా ఉండగలుగుతున్నారు సార్? అసలు అంటే పార్టీ కూడా అట్లాగే మీ పార్టీలోనూ అటు ప్రభుత్వ బాధ్యతల్లోనూ కూడా అట్లాగే ఉన్నారు మీరు ఫస్ట్ నుంచి. అదే నాకు చంద్రబాబు నాయుడు గారితో సాన్నిహిత్యం 35-36 సంవత్సరాల సాన్నిహిత్యం. కాబట్టి ఒకటి వ్యక్తిత్వం, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ప్రవర్తన విధానాలు కూడా ఒకళ్ళ మీద మళ్ళీ పడుతుంటాయనేది మనం సర్వసాధారణంగా చెప్పుకుంటుంటాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని దగ్గరుండి చూసిన వ్యక్తి, చంద్రబాబు నాయుడుతో చాలా సాన్నిహిత్యంగా మెలిగిన వ్యక్తిగా చంద్రబాబు నాయుడు ఆలోచనలు, భావనలు, ఆయన ప్రవర్తన విధానం కూడా నాలో ఇమడింప చేసుకున్నాను. కాబట్టి ఆయన కూడా సౌమ్యంగా ఉంటారు. ఎప్పుడు కూడా ఎవరిని కూడా గదమాయించటం, కోప్పడటం, లేకపోతే అసలు వినకుండా పోవటం చేసే వ్యక్తి కాదు. కూడా ఆయన ఆలోచనకు తగ్గట్టుగానే మేము ఆయన 35 సంవత్సరాలు 36 సంవత్సరాలు ఆయన ఆలోచన విధానాలకి, ఆయన ప్రవర్తన విధానాలకి అదే రకంగా అలవర్చుకున్నాం. కాబట్టి ఆయన దగ్గర నుంచి కొద్దిగా అలవడింది. నాలో కూడా వ్యక్తిత్వంలో కూడా అటువంటి సబ్మిసివ్నెస్, ఎవరైనా మనం పై స్థాయిలో ఉన్నాం అనే భావన నాకు ఎప్పుడు కూడా కలిగే ఆలోచన నాకు రావట్లేదు. అది నా ప్రవర్తనలో ఉన్నది, నా వ్యక్తిత్వంలో ఉన్న విధానం. కాబట్టి ఇప్పటివరకు కొద్దిగా తగ్గే నేను పదవచ్చినా లేకపోయినా ఒకే రకంగా ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. పార్టీ బాధ్యతలు, కీలకమైన బాధ్యతలు నిర్వర్తించినప్పుడు మిమ్మల్ని నేను చాలాసార్లు కలిశాను. అప్పుడు వేరు. ఇప్పుడు ప్రభుత్వ సలహాదారుగా ఒక చిన్న ప్రత్యేకమైన ప్రశ్న ఇది మీకు. మోస్ట్ హ్యాపెనింగ్ స్టేట్ ఏపీ అనేది ఎంటైర్ నేషన్లో వినిపిస్తున్నది. ఒక చాలా యాక్టివిటీ, ఒక గవర్నమెంట్ డెవలప్మెంట్ యాక్టివిటీ, వెల్ఫేర్ యాక్టివిటీ, ప్రతిదీ కూడా ఒక కొత్త గవర్నమెంట్ ఏర్పాటైన తర్వాత, కూటమి గవర్నమెంట్ ఏర్పాటైన తర్వాత
చంద్రబాబు నాయుడు సారథ్యంలో ప్రభుత్వం ఒక విధంగా పరుగులు పెడుతుంది. దీన్ని ప్రత్యేకమైన అంశంగా మిగిలిన రాష్ట్రాలు చూస్తున్నాయి. దాని మీద మీరు ఏం చెప్తారు అసలు? ఒక నియంత పరిపాలన, ఒక వ్యవస్థల్ని ధ్వంసం చేసి తన సొంత లాభం కోసం రాష్ట్ర ప్రయోజనాల్ని పణంగా పెట్టిన ఒక వ్యక్తి 5 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత విసిగి వేసారి ఈరోజు జనం 11 స్థానాలు అక్కడిచ్చి మిగతా 164 స్థానాలు ఎన్డీఏ కూటమికి అప్పచెప్పినప్పుడే చంద్రబాబు నాయుడు మీద కానీ, పవన్ కళ్యాణ్ గారి మీద కానీ, అటు బీజేపీ వారి మీద కానీ ఒక భారం పెరిగింది. వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టుగా ఒక మార్పును చూపెట్టాల్సిన అవసరం ఉంది. ఒకటి, ప్రజలందరూ తెలుసు, ఈ రాష్ట్రం విడిపోయింది. విడిపోయిన తర్వాత మనకు ప్రత్యేకంగా రాజధాని లేదు, మనకేమో సరైన వ్యవస్థలు లేవు, అదే రకంగా పరిశ్రమలు లేవు. ఇవన్నీ ఆదాయ వనరులు కూడా చాలా తక్కువ, అప్పుల భారం ఉంది. అటువంటి తరుణంలో చంద్రబాబు నాయుడు 2014 నుండి 2019 వరకు చాలా సౌమ్యంగా ఆచితూచి ఆలోచించి రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచించి చేశారు ఆయన. అయితే ఆ 5 సంవత్సరాల్లో ఆయన ఆలోచించి ప్రణాళికబద్ధంగా చేసుకునే సమయం సరిపోలేదు. కాబట్టి మళ్ళీ ప్రభుత్వం లేకపోయేటప్పటికీ ఇబ్బంది పడ్డాం. మేము ఇబ్బంది పడటం కాదు, ప్రజలు కూడా ఇబ్బంది పడ్డారు. ఈ తరుణంలో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసినప్పుడు గతంలో లాగా కాకుండా వేగం పెంచాలి. సమయం 5 సంవత్సరాలు, కానీ కావాల్సింది 20 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలంటే. కనీసం 5 సంవత్సరాల్లో ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని ప్రధానంగా ఉన్నవి అంటే 2014లో ప్రారంభించిన ఏవైతే ప్రాజెక్టులు ఉన్నాయో వాటిని ఈ 5 సంవత్సరాల్లో పూర్తి చేయాలి. మరి ముఖ్యంగా పేదల్లో పేదరికం దూరం చేయాలి, ఆదాయ వనరులు పెంచాలి, యువత ఉద్యోగాలు లేకుండా ఉన్న తరుణంలో ఉద్యోగాలు ఇప్పించాలని ఈ 4-5 అంశాల మీద చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఉరుకులు పరుగుల మీద ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పందాలు నడిపించడం, ఇది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల వాళ్ళు దృష్టిని ఆకర్షించడానికి సబబైంది. 5 ఏళ్ళు ఇప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు 5 ఏళ్ళు విధ్వంస కాలాన్ని చూసామని చెప్తున్నారు. గవర్నమెంట్ ఇప్పుడు ఏర్పాటు అయిన తర్వాత ప్రోగ్రెసివ్ యాక్టివిటీ తీసుకుంటున్న టైం కూడా అదే పర్సన్ వివిధ రకాలను అబద్ధాలను ప్రచారం చేయడంలో అయితే రకరకాల అడ్డు తగ్గుతున్నాడు. ఇంకా ఎందుకు ఉపేక్షించాలంటారు సార్? అంటే ప్రజాస్వామ్యంలో మనం తొందరపడాల్సిన అవసరం లేదు. ప్రజలు ఆల్రెడీ ఆయన చేసిన విధ్వంసానికి, ఆయన చెప్పిన అబద్ధ ప్రచారానికి, ఆయన మాటలను నమ్మి మోసపోయిన దాని మీద వాళ్ళు ప్రజాస్వామ్యతంగా ఆయన శిక్ష పడింది. ఈరోజు 40% ఓట్లు పడ్డాయని అంటున్నాడు ఆయన, జగన్మోహన్ రెడ్డి గారు. నాకు తెలిసిన మట్టుకు 40%లో ఒక 15% ప్రజలు అధికారంలో వస్తాడని నమ్మకంతో వేశారు. ఎప్పుడైతే అధికారంలో రాలేదు, అరే మన పొరపాటు చేసాం రా, అధికారంలో వస్తాడని అనుకుని వేసాం, తప్పు చేసాం, ఈయనకి వేయకుండా ఉండాల్సింది అనుకుని బాధపడేవాళ్ళు 10-15% ఉన్నారు. అంటే ఆయన వెనకాల నిక్కచ్చిగా ఉండేవాళ్ళు 20-25% కంటే లాంఛనాల్లో ఎక్కువ లేరు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అందరినీ సమదృష్టితో చూసి రాజకీయంగా ఎక్కడ తేడా లేకుండా, కులాలకి మతాలకి తేడా లేకుండా సంక్షేమ ఫలాలు అందరినీ అందించడానికి ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో దాని మూలంగా మిగిలిన 20-25% కూడా ఈనాడు ఎన్డీఏ వైపు మరలే అవకాశం ఉంది. రేపు వారు ఏదైనా ఎన్నికలు వస్తే ఎక్కడ కూడా సోదలో వైఎస్ఆర్సీపీ కనపడే పరిస్థితి ఉండదు. కానీ చట్టబద్ధంగా కొన్ని అంశాలు ఉంటాయి కదా సార్. ఇప్పుడు 5 ఏళ్ల పాలనలో చాలా అతని అరాచకాన్ని, దుర్మార్గాన్ని చాలా చూసి వీళ్ళు పనిష్మెంట్ అనుభవించారు. వాళ్ళు అలా కోరుకోవడంలో తప్పులేదుగా. పార్టీ క్యాడర్ నుంచి కూడా మాకు వస్తున్న ఫీడ్బ్యాక్లో పార్టీ క్యాడర్ నుంచి కూడా చాలా గట్టిగా ఏదో ఒక యాక్టివిటీ తీసుకోవాలి కదా. ఇన్ని తప్పులు చేసినప్పుడు ఆ పనిష్ చేయకుండా వదిలేయడం ఏంటి అని ఒక చిన్న సందిగ్ధం నడుస్తుంది. అంటే అతను తన గోతిని తాను తవ్వుకునే రకంగా ప్రజల్లో మంచి పరపతి ఉన్న చంద్రబాబు నాయుడు మీద, స్థానికంగా ఉన్న నాయకుల మీద, ఏదో ఒకసారి ఓడిపోయిన మాజీ శాసనసభ్యుల మీద, మంత్రుల మీద ఆయనేమో తొందరపాటుతో అనేక కార్యక్రమాలు చేసి ఇబ్బంది పాలు చేశాడు. అది అతను ఓడిపోవటానికి అది ఒక కారణం. ఇప్పుడు కూడా మేము ఏదైనా ఆధారం దొరికితే ఉపేక్షించేది లేదు. ఏదో గతంలో
టీడీపీ నాయకుల్ని ఇబ్బంది పెట్టాడు కాబట్టి వెంటనే అతని మీద మనం కక్ష కక్ష తీసుకోవాలంటే ఉమ్, అది ఆ, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా అలా చేసే వ్యక్తి కాదు. కాబట్టి కొద్దిగా సమయం పడుతుంది. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. రేపు రాబోయే రోజుల్లో ఆయన చేసిన తప్పులన్నింటి కూడా మరి ప్రభుత్వ వ్యవస్థలో ఉన్న అధికారులు తవ్వి తీస్తారు. ఆధారాలతో సహా రేపు అతని మీద చర్యలు ఎవరి మీదైనా సరే, ఆయన మీదని కాదు, ఆయనతో పాటు ఉన్న వాళ్ళ మీద చర్యలు తీసుకొని ప్రభుత్వానికి జరిగిన నష్టాన్ని భవిష్యత్తులో ఎవరు కూడా ఈ రకంగా ప్రవర్తించకూడదు, ప్రవర్తిస్తే చట్టం ఊరుకోదు, మన జీవితాలు పాడవుతాయి, మనం జైలు జీవితం అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, ఆయన భయం కలిగించే రకంగా రేపు చేసే ప్రయత్నం చేస్తాం. తెలుగుదేశం పార్టీలో మీకు ఒక అరుదైన ఎక్స్పీరియన్స్ ఉంది సార్. అది పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్తోనూ ఒక జనరేషన్లో మీరు జర్నీ చేశారు, తరువాత జనరేషన్లో చంద్రబాబుతోనూ, నెక్స్ట్ రాబోయే ఫ్యూచర్ లీడర్తో నారా లోకేష్తో కూడా మీ అనుబంధం ఉంది, మీరు జర్నీ చేస్తున్నారు. మీ ఎక్స్పీరియన్సెస్ని ఒకసారి దాన్ని ఆ కోణంలో విశ్లేషించండి. అంటే ఎన్టీ రామారావు గారితో జర్నీ చేయటం అది యథార్థకం కాదు. ఆయన మీద ఉన్న నమ్మకం, ఆయన మీద ఉన్న అభిమానం, ఆ రోజుల్లో సినిమా నటుడిగా ఆయన ఊరితులు ఊరించిన పరిస్థితుల్లో మేము యువకులుగా ఉండేటప్పుడు ఆయన అభిమానించేవాళ్ళం. నేను ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం చిన్నప్పటి నుంచి, కానీ ఎప్పుడు కూడా నేను కాంగ్రెస్ పార్టీని సమర్థించలేదు. జనతాదళ్, వామపక్ష పార్టీలకి నా బాల్యంలో కానీ యవ్వనంలో కానీ సమర్థిస్తూ వచ్చాను. కానీ ఎప్పుడైతే ఎన్టీ రామారావు గారు మేము అభిమానించే నటుడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారో తప్పనిసరిగా ఆయన నాయకత్వంలో ఈ రాష్ట్రానికి మంచి రోజు వస్తాయని ఆనాడు ఎన్టీ రామారావు గారు ఎమ్మెల్యే క్వార్టర్లో పార్టీ ప్రారంభిస్తే మేము నర్సాపురంలో 11 మంది కలిసి శివాలయంలో పార్టీ ప్రారంభించాం అదే రోజు. కాబట్టి ఆనాటి నుండి ఈనాటి వరకు ఆనాడు ఎన్టీ రామారావు గారి అభిమానం, ఆయన మీద ఉన్న నమ్మకం, తర్వాత చంద్రబాబు నాయుడు గారు పనితనం, ఆయన కష్టపడే నైజం, ఈ రెండు కూడా నాకు తెలుగుదేశం పార్టీలో అసలు విడరాని బంధం ఏర్పడింది. అసలు నాకు 42 సంవత్సరాలు వేరే వ్యాపకం లేకుండా పార్టీలోనే నా సమయం అంతా గడిపానంటే నాకే ఆశ్చర్యం వేస్తుంటుంది. కాబట్టి ఆ రకమైన అభిమానం, అనుబంధం, ఆప్యాయత ఆనాడు ఎన్టీ రామారావు గారి నుంచి తర్వాత చంద్రబాబు నాయుడు గారి వరకు నేను చేసుకుంటూ వచ్చాను. కాబట్టి వాళ్ళ విధానాలు, వాళ్ళ ఆలోచనలు ఎక్కడా కూడా ప్రజానికానికి వ్యతిరేకంగా, వ్యవస్థలకు వ్యతిరేకంగా, కులాలకి మతాలకి వ్యతిరేకంగా ఎప్పుడూ లేవు. తెలుగుదేశం పార్టీ అందరి క్షేమం, అందరి సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి, ప్రజల అభివృద్ధి, మరి ముఖ్యంగా తెలుగువారి గౌరవం, యువకులకి ఉపాధి అనే అంశం మీదనే పార్టీ నడిపారు. అదే అంశాలు నేను లోకేష్ గారితో కూడా కలిసి గత 10 సంవత్సరాలుగా పనిచేస్తున్నప్పుడు నాకు ఎన్టీ రామారావు గారు పౌరుషం, దుడుకుతనం నాకు లోకేష్ బాబులో కనబడింది. ఇక్కడ ఆయన ఎక్కడా కూడా ఏ సందర్భంలో అయినా సరే, ఆనాడు ఇందిరాగాంధీని వ్యతిరేకించారు ఎన్టీ రామారావు గారు, ఈనాడు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఛాలెంజ్ చేస్తూ అతను చేసిన విధానాలను ఎండగట్టి ఊరు వాడ మొత్తం రాష్ట్రం అంతా తిరిగి వచ్చిన వ్యక్తిత్వం ఆనాడు తాతయ్యకి తగ్గట్టుగా ఆయన మాటలు కానీ, ఆయన ప్రవర్తన కానీ, ఆయన చొరవ కానీ, ఆయన ధైర్యం కానీ నాకు ఆయనలో కనబడ్డాయి. తర్వాత చంద్రబాబు నాయుడు గారి వ్యూహం, అదే రకంగా దూరదృష్టి, ఆలోచన విధానం కూడా ఈయనలో ఉన్నాయి. కాబట్టి ఈనాడు నేను ముగ్గురు దగ్గర పనిచేశాను. ముగ్గురులో ఉన్న లక్షణాలన్నీ కూడా లోకేష్ గారి దగ్గర ఉన్నాయి, లోకేష్ బాబు దగ్గర ఉన్నాయి. కాబట్టి వాళ్ళతో పనిచేస్తున్నప్పుడు ఏ అనుభూతి అయితే నేను పొందానో లోకేష్ గారితో ఉండి కూడా అదే అనుభూతిని నేను పొందగలుగుతున్నాను. కాబట్టి నాకు ఇంకా ఇప్పుడే 69 క్రాస్ 70 వచ్చాను. కాబట్టి నేను ఎప్పుడు అంటుంటాను, బాబు మీరు బాగా అభివృద్ధి చెందాలి, నాన్నగారిలాగా తాతగారిలాగా మీరు ప్రజల్లో పట్టు సంపాదించారు, దీన్ని పటిష్టం చేసుకోవాలి, ఈ వయసులో కూడా మీతో వెంటనే సిద్ధంగా ఉన్నానని చెప్తుంటాను. ఆయన కూడా చాలా ఆప్యాయతతో, అభిమానంతో నన్ను చాలా గౌరవిస్తారు. ఆయన గౌరవించే వాళ్ళలో కొందరిలో నేను ఒకటి. కాబట్టి ఆ గౌరవం ఎన్టీ రామారావు గారి నుంచి, చంద్రబాబు నాయుడు గారి నుంచి, లోకేష్ వరకు నాకు దక్కింది.
ఇది నేను చేసిన పార్టీకి నేను అంకిత భావం సరే. చేసిన దానికి ఒక గుర్తింపుగా నేను భావిస్తుంటాను. ఇప్పుడు ప్రభుత్వ సలహాదారు కోణంలో చెప్పండి సార్. స్టేట్ ఎటుపోతుంది? అంటే రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో అదే రకంగా పవన్ కళ్యాణ్ గారి సహకారంతో సరైన దృక్పథంలో పోతుంది. మ్మ్. అయితే మనకేంటంటే కొన్ని విధ్వంసకరమైన విధానాలు, ఈ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసిన విధానాలు ఎవరైతే అధికారులు కావచ్చు, లేకపోతే వ్యవస్థలు కావచ్చు, వ్యవస్థల్లో ఉన్నవాళ్ళు కావచ్చు, వాళ్ళతో 5 సంవత్సరాలుగా నడిచి వాళ్ళు కూడా కొంతవరకు అదే ధోరణిలో ప్రవర్తించిన విధానం ఇంకా కొద్దిగా మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఇంకా ఆ ఆలోచనలు, ఆ విధానంలో కొందరున్న మ్మ్. అధికారులు ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. చాలామంది అధికారులు ఏ ప్రభుత్వం వస్తున్నా ప్రభుత్వానికి సహకరిస్తూ రాష్ట్రం కోసం అనునిత్యం కష్టపడే వాళ్ళు ఉన్నారు. కానీ కొందరు ఆ అలవాట్లకి, వాళ్ళ విధానాలకి, వాళ్ళ చేష్టలకి కొద్దిగా అలవాటు పడ్డ అధికారులు కొందరు ఉన్నారు. కాబట్టి ఇది వాళ్ళని కూడా సెటరేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం అన్ని రంగాలలో కూడా ముందుకు సాగాలంటే ఎవరైతే రాజకీయ నాయకులు మంత్రి పదవుల్లో ఉన్నారో, ఎమ్మెల్యేలుగా ఉన్నారో వాళ్ళతో పాటు పైనుండి కింద స్థాయి వరకు ఉన్న అధికార యంత్రాంగం కూడా ప్రభుత్వ యొక్క ఆదేశాలకి, ఉద్దేశాలకు తగ్గట్టుగా వాళ్ళు కూడా కష్టపడితే మంచి ఫలితాలు వస్తాయి. కాబట్టి ఇప్పుడు 6 నెలలే కాబట్టి ఇంకో 6 నెలలు అయితే కానీ మనకు స్పష్టత రాదు. ప్రస్తుతం అయితే ప్రభుత్వ పరంగా బాగానే జరుగుతున్నాయి కార్యక్రమాలు. కొద్దిగా నత్తనడక ఉంది. అధికారుల్లో కొద్దిగా వేగం పెంచాల్సిన అవసరం ఉంది. కార్యకర్తలు కానీ ప్రజలు ఎక్కువ ఎక్కువ ఆశిస్తున్నారు. ఎస్. నేను 42 సంవత్సరాల నుంచి అధికారంలో పార్టీలో ఉన్నాను. అధికారంలో ఉన్నప్పుడు కూడా ఉన్నాను. కానీ ఈనాడు ఎవరైతే జనాలు తమ విన్నతుల్ని, తమ సమస్యల మీద విన్నతుల్ని ఇవ్వటానికి ఎమ్మెల్యే దగ్గర స్థానికంగా కూడా వందలాది మంది ఉంటున్నారు రోజు. మ్మ్. అదే రకంగా మంత్రుల దగ్గర వందలాదిగా ఉంటున్నారు. పార్టీ ఆఫీస్లో పెడితే గ్రీవెన్స్ సెల్ పెడితే వందలాదిగా వస్తున్నారు. మ్మ్. అసలు చంద్రబాబు నాయుడు గారు గ్రీవెన్స్ చూస్తారు అంటే పార్టీ ఆఫీస్లో అసలు పట్టట్లేదు. వేలాదిగా వస్తుంది. ఇంతే కాకుండా లోకేష్ బాబు రోజు ప్రజా దర్బారుగా పెట్టి 7 ఉదయం 7 నుంచి 9 వరకు ఇప్పటికీ 50 రోజులుగా జనాలు కలుస్తున్నారు. అంటే ప్రజలకి ఉన్న సమస్యలు 5 సంవత్సరాలుగా పేరుకుపోయిన సమస్యలే కాకుండా గత ప్రభుత్వ హయాంలో వాళ్ళకి భూమి పరంగా కానీ, ఆస్తుల పరంగా కానీ, ఆదాయ పరంగా కానీ, ఉద్యోగాల పరంగా కానీ అనేక ఇబ్బందులు గురయ్యారు. ఆ ఇబ్బందుల్ని దూరం చేయమని ఈనాడు వినతులు ఇస్తున్నారు. ప్రభుత్వం కూడా దీని మీద చాలా సీరియస్గా తీసుకుంటుంది. ముఖ్యమంత్రి గారు వీటి మీద ప్రత్యేక దృష్టి పెట్టి అధికారులు ఈ గ్రీవెన్స్ నుండి వచ్చిన వాటన్నిటి కూడా పరిష్కరించి తీరాలని చెప్తున్నారు. కాబట్టి ఈ సమస్యలు తీర్చే ప్రయత్నం చేస్తున్నాం. కొన్ని సమస్యలు డబ్బులతో కూడుకున్న సమస్యలు ఉన్నాయి. వాటిని మరి మనందరికీ తెలుసు, అతను 12 లక్షల కోట్ల రూపాయలు అంటే సుమారుగా 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశాడు. మొత్తం ఇప్పుడు అప్పు భారం 13 లక్షల కోట్లు అయింది. మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారంగా 60-70 వేల కోట్ల రూపాయలు వడ్డీలకే సరిపోతుంది. వడ్డీలకి సార్. కాబట్టి వచ్చే ఆదాయాన్ని, బడ్జెట్లో వచ్చిన ఆదాయాన్ని అటు ఏమో వడ్డీలు సరిపెట్టాలి, ఇటు సంక్షేమ కార్యక్రమాలు చేయాలి, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటే ఆ ప్రభుత్వం చేసిన దురదృష్టకపు, దుర్మార్గపు పరిపాలన యొక్క అవశేషాలు ఇప్పుడు కూడా మాకు ప్రభావం చూపెడుతుంది. ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థను కుంగదీశారు. భూములు కానీ, గనులు కానీ, అదే రకంగా లిక్కర్ కానీ, అదే రకంగా శాండ్ కానీ ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని వాళ్ళు దండుకున్నారు, గుంజుకున్నారు. అన్ని రకాలుగా కూడా లక్షల కోట్ల రూపాయల్లోనే మీరు అన్నట్టుగా అవినీతి జరిగింది. కాబట్టి ఈ ఏదైతే ఈ దెబ్బ, ఈ గాయాలు, ఆర్థికపరమైన ఈ గాయాలు ఏవైతే ఈనాడు ఉన్నాయో వాటన్నిటిని కూడా సరి చేసుకుని ప్రభుత్వాన్ని నిలబెట్టుకుని ముందుకు పోతున్నాం. అంటే ప్రభుత్వ స్థితిగతి మెరుగుపడుతుంది. అంచెలంచెలుగా ఇంకా మెరుగైన విధంలో ముందుకు పోద్దని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాను. అంటే ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఒక 7 శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు సార్.
అంటే రాష్ట్ర ప్రభుత్వానికి గత ప్రభుత్వ హయాంలో ఎంత డ్యామేజ్ జరిగింది అనేది ఆ శ్వేతపత్రాల యొక్క సారాంశం. ఆ శ్వేతపత్రాల సారాంశం తర్వాత ఒక పాలసీ అనే ఒక కన్‌స్ట్రక్టివ్ యాక్షన్ ప్లాన్ మనం నెక్స్ట్ గవర్నమెంట్ ఎంటర్ అయింది. ఆ పాలసీల్లో జరిగిన దోషులు ఎవరైతే ఉన్నారో ఆ పాలసీ శ్వేతపత్రాలకిలో ఉండే దోషులు గానీ, అలాంటి పరిస్థితిని క్రియేట్ చేసిన రాష్ట్రానికి అలాంటి పరిస్థితిని క్రియేట్ చేసిన వ్యక్తుల మీద గానీ ఇంతవరకు అసలు మళ్ళీ ప్రస్తావనే గవర్నమెంట్ తీసుకురావట్లేదు. ఏం జరిగి ఉంటుందంటారు? అంటే ఆ శ్వేతపత్రాలు ఇచ్చిన మాట వాస్తవమే. దాంట్లో ఉండే దోషులు కానీ దానికి ప్రోద్బలం చేసిన వ్యక్తులు కానీ సమాచారం మన దగ్గర ఉంది. అప్పుడు మనం బేస్ ఇన్ఫర్మేషను హ్మ్. తోనే మనం చేసాం. ఇప్పుడు కాంక్రీట్‌గా మొత్తం ఇన్ఫర్మేషను ఆధారాలతో సహా జరుగుతుందా సార్ దాని మీద? రావాలి. అది రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ వచ్చిన తర్వాత ఎవరిని వదిలే సమస్య లేదు. చాలా పకడ్బందీగా అన్ని రకాలుగా చేస్తాం. ఎందుకంటే వాళ్ళతో దెబ్బలాడుకుంటూ కూర్చుంటే అభివృద్ధి కుంటుపడుతుంది. యెస్. అభివృద్ధి మీద దృష్టి పెట్టి ఒక గాడిలో నడిపిస్తూ హ్మ్. అటువంటి వాటి మీద దృష్టి పెడితే బాగుంటుంది. లేకపోతే జనాలు ఏమనుకుంటారు, ఏంట్రా వీళ్ళే దెబ్బలాడుకుంటున్నారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకుంటున్నారు, అప్పుడు అలాగే ఉంది, ఇప్పుడు ఇలాగ ఉంది ఏంటి అనేది రాకుండా అది జరిగే తంతు జరిగే విధంగా దానికి ఉండే సంస్థలు దానికి ఉండే విధానాల మీద నడుపుతారు. తప్పనిసరిగా ఆ దోషులు పట్టుకుంటాం, చేసిన వాళ్ళని చట్టపరంగా శిక్షిస్తాం. కానీ ప్రజలు ఆశిస్తున్న అభివృద్ధిని అందించడానికి టాప్ ప్రయారిటీ ఇస్తున్నాం. 2020లో మన రాష్ట్రం ఇలా ఉండాలి అనేది 1996లోనే ఒక క్యాలిక్యులేషన్ చేసి చూపించారు చంద్రబాబు నాయుడు. దానికి ఫస్ట్ టైం మనకి విజన్ డాక్యుమెంట్ అనే ఒక గొప్ప పదాన్ని మనకు అప్పుడే రాష్ట్ర ప్రజలకి పరిచయం అయింది. అప్పుడు ఎవరూ నమ్మలేదు. ఇప్పుడు మళ్ళీ 2020లో 2024లో 2047లో మన రాష్ట్రం ఎలా ఉండబోతుందని చెప్తున్నప్పుడు కూడా ప్రజలు ఇంకా అదే సందిగ్ధంలో ఉన్నారు. ప్రజల్ని మీరు ఎట్లా మోటివేట్ చేయగలుగుతారు? ప్రజల్లో అర్థం కాదు, ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు చెప్పినవి కూడా అర్థం చేసుకుంటున్నారు. ఎక్కడ కూడా దాంట్లో ఇంకో ఆలోచన లేదు. అంటే ఏదైనా చేయాలంటే ముందు చూపుతో ఒక ప్రణాళిక రూపొందించుకోవాలి. కొందరు నెలకి సరిపడ్డ ప్రణాళిక రూపొందించుకుంటారు, కొందరు 1 సంవత్సరానికి చేసుకుంటారు, కొందరు 5 సంవత్సరాలు చేసుకుంటారు. కానీ చంద్రబాబు నాయుడు ఆనాడు విజన్ 2020 అని పెట్టారు. ఇప్పుడు కూడా 2047 అని పెట్టారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ ప్రణాళికల్ని అమలు చేయడానికి ఇప్పటి నుంచే మనం సంసిద్ధతం కావాలి. ఒకటి యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవటం, అదే రకంగా దానికి సంబంధించిన బ్లూ ప్రింట్లు తయారు చేసుకోవటం, దానికి ఆర్థిక వనరులను సమకూర్చుకోవటం, రాష్ట్ర పరంగా ఎలాగున్నా కేంద్రంతో కూడా రాబట్టి ఆమోదింపజేసుకొని దానికి కావాల్సిన ఆర్థిక వనరులు కూడా రప్పించుకొని, మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒకటి అంటున్నారు, ప్రభుత్వ పరంగా చేసే కార్యక్రమాలు చేస్తాం, కానీ పీపీపీ మోడ్లో, పబ్లిక్ పార్టిసిపేషన్ మోడ్లో. కాబట్టి ప్రతిదీ ప్రభుత్వం చేయటం కాకుండా పబ్లిక్లో అంటే ఎవరైతే పారిశ్రామికవేత్తలు కానీ, ఎవరైతే ధనవంతులు కానీ పెట్టేవాళ్ళు ఉంటారో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి చాలా మట్టుకు ప్రాజెక్ట్స్ని పూర్తి చేయాలనేది ఆలోచనలో ఉన్నాం. కాబట్టి అన్నీ కూడా కార్యరూపం దాలుస్తాయి. కానీ మనం ఏం చేయబోతున్నాం, ఈ రాబోయే సంవత్సరం ఏం చేయబోతున్నాం, రాబోయే 5 సంవత్సరాలు ఏం చేయబోతున్నాం, రేపు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ఈ 5 సంవత్సరాల కోసమే కాకుండా భవిష్యత్తు 10-20 సంవత్సరాల వరకు ఉండాలనే ఉద్దేశంతోనే ఆ కంటిన్యూటీ ఉంటుందనే నమ్మకంతోనే 2047 మరి ఒక దూరదృష్టితో ప్రణాళిక రూపొందించుకున్నాం. అది జరుగుతుంది. అందులో ఏంటంటే ప్రజలు సహకరించాలి. ఇంతకుముందు జరిగిన ఏదైతే పొరపాటు జరిగిందో ఒక ఛాన్స్ అని చెప్పి అనుభవం లేని వ్యక్తి, ప్రతిదీ కూడా వ్యాపారంగా చూసే వ్యక్తి, నాకు ఏంటి ఈ పని చేస్తే, ఈరోజు ఉదయం లేస్తే ఎంత డబ్బులు సంపాదించాను అనే ధ్యాసలో ఉండే వ్యాపారాత్మక బుద్ధి ఉన్న వ్యక్తిని మనం చేసుకుంటే రాష్ట్రం ఏ రకంగా అయితే ఒక 10 సంవత్సరాలు వెనకపోయిందో మళ్ళీ అటువంటి పరిస్థితులు రావు. కాబట్టి భవిష్యత్తులో ఎన్డీఏ ప్రభుత్వం, మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఈ రాష్ట్రం ఇంకా 5, 10, 15 సంవత్సరాలు ఉంటుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా ప్రణాళిక అమలు చేయడంలో కూడా ప్రజలు కూడా తమ వంతు సహకారం అందించాలి. ఇది నా అభిప్రాయం. అంటే ఈ విజన్ డాక్యుమెంట్ని విశ్లేషణాత్మకంగా ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోయారని అనిపిస్తుంది సార్. ఎందుకంటే 15% వృద్ధి రేటు, $42,000 తలసరి ఆదాయం, ఈ క్యాలిక్యులేషన్ కామన్ మ్యాన్కి పూర్తిగా అర్థం కావట్లేదు. అసలు ఎట్లా సాధ్యం అన్న ఒక మిస్టీరియస్ పజిల్లో ఉండిపోతున్నారు. దాని మీద అంటే ప్రజల్ని విజన్ డాక్యుమెంట్కి మానసికంగా సన్నద్ధం చేయక ముందే విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేశారా అనిపిస్తుంది.
అంటే ముందుగా మనం సంసిద్ధి చేయటం అనేది జరిగింది. అది ఏం లేకుండా ఉట్టి గాలి మాటలు చెబితే ప్రజలు అర్థం చేసుకోరు. ఉమ్, కాబట్టి ఒక డాక్యుమెంట్ తయారు చేసి ఇది డాక్యుమెంట్. ఉమ్, దీన్ని ఈ రకంగా అమలు చేస్తాం. ఈ విధానాలు అమలు చేసుకుంటూ పోతుంటే ఈ రకమైన వృద్ధి రేటు వస్తుంది ఉమ్, అని చెప్పే పరిస్థితి రావాలి. ఒకటి మనకేమో ఉన్న వనరులు ఏంటంటే మనకు మంచి సీ కోస్ట్ ఉంది. ఉమ్, సుమారుగా 900 కిలోమీటర్ల పైన. ఉమ్, కాబట్టి ఆ సీ కోస్ట్ ద్వారా మనకి ఏదైతే ఒక అన్ని ఓడర్ లెవెల్ పెట్టి ఇక్కడ ప్రాజెక్టులే కాకుండా తెలంగాణ, అటు కర్ణాటక, ఇటు ఒరిస్సా, మధ్యప్రదేశ్ నుంచి వచ్చే వాటికి ఇది ఒక ఓడరేవుల ఉమ్, సంగమనం, అంటే ఒక కమర్షియల్ ఏరియాగా చేయటం ఒకటి. అదే రకంగా మనకేమో పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తున్నాం. ఏవైతే మిగతా ప్రాజెక్టులు ఉన్నాయో అన్నీ కూడా పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నాం. మనకి అనేక లక్షల క్యూబిక్స్లు వాటర్ సముద్రంలో కలిసిపోతుంది. దాన్ని వృధాగా పోకుండా దాన్ని మరి నదులు అనుసంధానం చేసి ఇక్కడ మనకి ఎక్కువ ఉన్న నీటిని మనమేమో రాయలసీమ ప్రాంతంలో ఉపయోగించుకునే రకంగా ఇక్కడున్న నీటిని కృష్ణా నదిలోను, పెన్నా నదిలోను మార్చి ఆ రకంగా అనుసంధానం చేసి మనకేమో సాగునీరుకు కొదవ లేకుండా అటు పరిశ్రమలకు కానీ, వ్యవసాయానికి కానీ, ప్రజల యొక్క అవసరాలకు కానీ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఈ ప్రాజెక్ట్ అన్ని పూర్తి చేస్తే అదొకటి ఆర్థికంగా రేపు కలిసి వచ్చే అంశం సంపద సృష్టి. సంపద. తర్వాత మీకు ఈ అమరావతి పూర్తయితే ఉమ్, ఇప్పుడు 30,000 ఎకరాలు పెద్ద మనసుతోటి రైతులు ఇచ్చారు. ఉమ్, అదొక సెల్ఫ్ సస్టైన్డ్ వ్యవస్థ అది. అందులో ఉన్న భూమిని డెవలప్మెంట్కి ఇస్తే అదే డబ్బులు సంపాదించి పెడుతుంది. 1,00,000 కోట్ల వరకు ఆదాయం దాంట్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి సమర్థత, చంద్రబాబు నాయుడు గారి ముందు నమ్మకం, ఇప్పుడున్న స్థిరమైన రాజకీయ విధానం, కేంద్ర ప్రభుత్వ సహకారం ఉన్న దృష్ట్యా పెద్ద పెద్ద పరిశ్రమలు, వాణిజ్యవేత్తలు, వ్యాపారవేత్తలు ఇక్కడ వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి వస్తున్నారు, ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి వస్తున్నారు. అది కూడా రేపు మనకి బాగా వస్తుంది. కాబట్టి ఈ అన్నిటినీ సమీకరించి ఒకవైపు సంక్షేమం, ఒకవైపు ఆర్థిక వనరులు, ఆదాయం పెంచే విధానంలో చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నప్పుడు తప్పనిసరిగా తలసరి ఆదాయం చంద్రబాబు నాయుడు గారు ఆశించినట్టుగా పెరిగి తీరుతుంది. దాంట్లో ఎక్కడ కూడా ఇబ్బంది లేదు.